హలో అందరికీ ఈరోజు లాస్ట్ డే ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్, దట్ ఈస్ 31st March. ఈ ఇయర్లో మీకు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా? మనం ట్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా షేర్ మార్కెట్లోని 3 టైప్స్లో మనీ వస్తుంది. 1 క్యాపిటల్ గెయిన్స్, సెకండ్ ఏమో ఇంట్రాడే, అండ్ థర్డ్ ఏమో F&O. సో ఈ మూడిట్లోని మనకి ట్యాక్స్ రేట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం స్టాక్ హోల్డింగ్ టైం గురించి మాట్లాడుకుందాం. సపోజ్ మీ దగ్గర ఒక స్టాక్ ఉంది అండ్ మీరు 12 months కంటే ఎక్కువ హోల్డ్ చేశారు అనుకోండి, దానికి మనం లాంగ్ టర్మ్ అంటాం. అండ్ 12 months కంటే తక్కువ హోల్డ్ చేస్తే దానికి మనం షార్ట్ టర్మ్ అంటాం. ఓకే, సో దీని మీద ట్యాక్సెస్ ఎలా ఉంటే మనం ఇప్పుడు చూద్దాం. సపోజ్ మీరు 12 months తర్వాతే సెల్ చేశారు అనుకోండి, సో మీకు 12.5% ట్యాక్స్ పడుతుంది అండ్ మీకు ఎగ్జంప్షన్ 1.25 lakh వస్తుంది. సపోజ్ మీరు 1 year తర్వాత సెల్ చేసిన తర్వాత మీకు 2 lakh rupees ప్రాఫిట్ వచ్చింది. సో ఈ 2 lakh rupeesలోని 1.25 మైనస్ చేస్తే 75,000లోని మీకు 12.5% ట్యాక్స్ పడుతుంది. ఓకే, సో సపోజ్ మనం అనుకుందాం ప్రాఫిట్ కాదు, నాకు లాస్ అయింది. ఈ లాస్, ఎనీ అమౌంట్ ఆఫ్ లాస్ మీరు 8 years వరకు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. 8 years అంటే ఈ 8 yearsలోని మీకు ఎనీ టైం ప్రాఫిట్ వచ్చినా ఈ లాస్తోని మీరు దానికి సెటప్ చేయొచ్చు. ఇది చాలా వండర్ఫుల్ థింగ్. ఇప్పుడు మనం షార్ట్ టర్మ్ గురించి మాట్లాడుకుందాం. షార్ట్ టర్మ్లోని మీరు ఎనీ అమౌంట్, నో ఎగ్జంప్షన్, మీకు ఎంత అమౌంట్ వచ్చినా మీరు దానికి ఫ్లాట్ 20% ట్యాక్స్ కట్టవలసిందే. దీంట్లో ఎగ్జంప్షన్ లేదు, దీంట్లో ఫ్లాట్ 20%. నా సపోజ్ దీంట్లో కూడా మీకు లాస్ వచ్చింది. ఈ లాస్కి మీరు లాంగ్ టర్మ్ గెయిన్ ఆర్ షార్ట్ టర్మ్ గెయిన్, ఎనీ గెయిన్తోని మీరు ఈ లాస్కి అప్ టు 4 years వరకు సెటప్ చేయొచ్చు. అంటే మీకు లాంగ్ టర్మ్ గెయిన్లో ఇందులో ప్రాఫిట్ వచ్చినా మీరు ఈ లాస్ సెటప్ చేయొచ్చు, ఆర్ ఇందులో ప్రాఫిట్ వచ్చినా మీరు ఈ లాస్కి సెటప్ చేయొచ్చు. చాలా వండర్ఫుల్ థింగ్. ఓకే, ఇంట్రాడే గురించి మాట్లాడుకుందాం. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే సేమ్ డే బయింగ్ అండ్ సేమ్ డే సెల్లింగ్. సపోజ్ మీకు ఇంట్రాడే ట్రేడింగ్లోని క్యాపిటల్ గెయిన్ వచ్చింది, అంటే మీకు ప్రాఫిట్ వచ్చింది. సో మీరు ఏ స్లాబ్లో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు, మీరు ఒకవేళ 10% స్లాబ్లో ఉంటే 10% ట్యాక్స్ పే చేయాలి, మీ 20లో ఉంటే 20 పే చేయాలి, 30లో ఉంటే 30 పే చేయాలి. అండ్ ఇందులో కూడా మీకు లాస్ వస్తే మీరు దీనికి అప్ టు 4 years అండ్ ఓన్లీ మీరు స్పెక్యులేటివ్ గెయిన్తోనే మీరు సెటప్ చేయొచ్చు. అంటే మనం ఇంట్రాడే ట్రేడింగ్కి ఇది ఒక స్పెక్యులేటివ్ గేమ్ అంటున్నారు, స్పెక్యులేటివ్ బిజినెస్. అంటే మీరు ఇంకా ఏమి వేరే బిజినెస్ సెటప్ చేయలేరు. ఓన్లీ ఇన్కమ్, మీకు స్పెక్యులేటివ్ బిజినెస్ నుంచి ఇన్కమ్ వస్తేనే మీరు ఈ లాస్కి సెటప్ చేయొచ్చు అండ్ దట్ టు ఫర్ 4 years. ఫ్యూచర్ ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్కి డెరివేటివ్స్ అంటారు. ఈ డెరివేటివ్ ఇంట్రాడే లాగా స్పెక్యులేటివ్ కాదు, ఇది ఒక నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్. ఓకే, సో దీంట్లో మీకు ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. సపోజ్ మీకు ప్రాఫిట్ వచ్చింది, సో ఈ ప్రాఫిట్కి మీరు ఏమైనా ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటే అవి మైనస్ చేసుకొని మీరు ఏ స్లాబ్లో ఉంటారో 10 అయితే 10, 20 అయితే 20, 30 అయితే 30 స్లాబ్లని మీరు ఈ ప్రాఫిట్కి ఇంక్లూడ్ చేసుకుంటారు. ఓకే, నా లాస్ అయితే ఏంటి? లాస్ అయితే మీరు సపోజ్ ఏమైనా వేరే బిజినెస్ చేసినా అందులో మీకు ప్రాఫిట్ వచ్చిన ఆ ప్రాఫిట్కి కూడా ఈ లాస్తోని మీరు సెటప్ చేయొచ్చు. ఇది మీకు 8 years వరకు క్యారీ చేయొచ్చు. ఈ లాస్కి మీరు 8 years వరకు క్యారీ చేసి మీకు ఈ 8 yearsలో మీకు వేరే ఏ బిజినెస్లో ప్రాఫిట్ వచ్చినా మీరు ఈ లాస్కి ఆ బిజినెస్తోని సెటప్ చేయొచ్చు. సో ఇది మీరు 8 years వరకు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఓకే, బట్ రిమెంబర్, మీ శాలరీ ఇన్కమ్తో ఇది సెటప్ అవ్వదు, ఓన్లీ బిజినెస్తోనే సెటప్ అవుతుంది. ఇంట్రాడే చేసిన ఆర్ డెరివేటివ్లో ట్రేడ్ చేసిన ITR 3 ఫైల్ చేయండి. మీకు ప్రాఫిట్ అయినా లాస్ అయినా డెఫినెట్గా మీరు ఫైల్ చేయడం మాత్రం మర్చిపోకండి. బికాస్ లాస్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేయడానికి మీకు అది యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం ఒక మంచి వీడియోతో కలుద్దాం.